జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం గాయత్రి రామాయణంలోని 14వ శ్లోకాన్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. శ్లోకం: మంగళాభిముఖి తస్య సా తదాసీన్ మహాకపేః ఉపతస్థే విశాలాక్షి ప్రియత హవ్యవాహనం. మంగళాభిముఖి, మంగళకరమైన ముఖవర్చస్సుతో ఉన్న, తస్య ఆయన, ఆయన అంటే ఇక్కడ హనుమంతుడు, స ఆమె, ఇక్కడ ఆమె అంటే సీతమ్మ తల్లి, తదా ఆ సమయంలో, ఆసీత్ ఆ స్థితిలో ఉన్న, మహాకపేహే, మహాకపేహే అంటే తెలుసు కదా హనుమంతుడు, ఉపతస్థే సేవ చేసింది, లేదా సేవ చేసింది అనే కంటే వినయపూర్వకంగా సమీపించి సత్కరించింది. విశాలాక్షి, విశాలమైన నేత్రములు కలది లేదా కరుణతో నిండిన కళ్ళు కలదని వస్తుంది. ప్రేయత, పవిత్రమైన శుద్ధమైన మనసు కల. హవ్యవాహనం, హవ్యవాహనం అంటే ఇక్కడ మీకు హవ్యములు అంటే మీకు కొంచెం వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. హవ్యములు అంటే యజ్ఞానికి అర్పించే అర్పణలు, యజ్ఞార్పణలు అంటారు. ఎవరికి ఇస్తారు? అగ్నిదేవునికి ఇస్తారు. యజ్ఞార్పణలు అగ్నిదేవునికి ఇస్తారు. ఇక్కడ శ్లోకం ఏం చెప్తుందంటే హనుమంతుడిని అగ్నితో పోలుస్తుంది. అగ్నిని పూజించేటప్పుడు ఉన్న వినయం, పవిత్రత, ఆరాధనాభావంతో సీత హనుమంతుని సత్కరించింది అని అర్థం. అంటే యాక్చువల్గా భావం ఎలా వస్తుందంటే, ఆ సమయానికి విశాల నేత్రములు కలిగిన సీతమ్మ తల్లి మంగళకరమైన ముఖకాంతితో, పవిత్రమైన మనసుతో యజ్ఞంలో అగ్నిదేవునికి చేసే పూజా విధానంలో ఉండే భక్తి, గౌరవంతో ఆ మహాకపి అయిన హనుమంతుడిని సమీపించి సేవించింది అని అర్థం. ఇది సీతాదేవి హనుమంతుని పట్ల చూపిన వినయాన్ని, గౌరవాన్ని, పవిత్రతను చక్కగా వ్యక్తపరుస్తుంది. ఏమిటండి అసలు శ్లోకానికి సంబంధం లేదు, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, ఒక శ్లోకానికి ఇంకొక శ్లోకానికి సంబంధం ఉండటం లేదు అని మీకు చాలా డౌట్ రావచ్చు. మొత్తం రామాయణం, గాయత్రి రామాయణంలో ఉన్న 24 శ్లోకాలని 100 శ్లోకాలుగా నారదుల వారు అమర్చారు. ఆ 100 శ్లోకాలని 24,000 శ్లోకాలుగా వాల్మీకి రచించారు. ఇప్పుడు గాయత్రి రామాయణం ఎలా వస్తుంది అంటే, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళటం. సంక్షేప రామాయణం ఎలా వస్తుంది? ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్యలో సిని కలిశాడు, డిని కలిశాడు అని వస్తుంది. సంపూర్ణ రామాయణం ఎలా వస్తుంది? ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని కలవటానికి వెళ్ళినప్పుడు ఏ అనే వ్యక్తి ఎలా ఉన్నాడు, ఎలా బయలుదేరాడు,
ఎంత వేగంతో బయలుదేరాడు, ఏ వైపు వెళ్తున్నాడు, కూడా ఎంతమంది వెళ్తున్నారు, మధ్యలో సి ఎవరు, సి యొక్క ప్రాముఖ్యత ఏమిటి, మధ్యలో డి ఎవరు, డి యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అక్కడ ఏం జరిగింది, ఎలా మాట్లాడుకున్నారు, ఏం చేశారు, తర్వాత ఏ అనే వ్యక్తి బి దగ్గరికి వెళ్ళేటప్పుడు సిని డిని కలుపుకుని వెళ్ళాడా, సింగిల్గా వెళ్ళాడా, ఇంత వివరంగా చెప్పేది సంపూర్ణ రామాయణం. గాయత్రి రామాయణం బీజాక్షరాలతో కూడింది కాబట్టి ఆ శ్లోకం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నంలో మనకి దాని అర్థం సవివరంగా తెలిసిన మీకు కథ రూపంగా ఉండదు, మధ్యలో బ్రేక్స్ వస్తూ ఉంటాయి. ఈ బ్రేక్స్ వల్ల మీకు అనిపిస్తూ ఉంటుంది ఏమిటి ఈ శ్లోకానికి పొంతన లేదని. సవివరంగా మనం సంపూర్ణ రామాయణం చెప్పుకునేటప్పుడు చాలా ఆనందంగా సంతృప్తిగా ఉంటుంది. ఇది బీజాక్షరాలతోటి స్వామి ఒక లీలగా చెప్పారు కాబట్టి ఆ శ్లోకాలు 24 శ్లోకాల్లో చెప్పవలసిన అవసరం వచ్చింది కాబట్టి స్వామి ఇలా చెప్పడానికి ప్రయత్నించారన్నమాట. అర్థమైందా? జై శ్రీమన్నారాయణ.